ఈ ఇంటికి తీసుకురండి. నువ్వు ఇంతలా చెప్పాలా చాందని? ఈరోజు నేను ఇక్కడ సంతోషంగా ఉన్నాను అంటే దానికి కారణం నా చెల్లెలే. అలాంటి నా చెల్లెలు తన ఇంటికి దూరంగా ఉంటుంది అంటే నాకు ఎంత బాధగా ఉంటుంది. మనసారా ప్రేమించి అభిమానిస్తున్నా తన భర్తకు దూరంగా ఉంది అంటే దానికి కారణం ఏమై ఉంటుందా అని నేనే ఆలోచిస్తున్నాను. అవన్నీ తప్పకుండా తెలుసుకోవాలనే కదా నేను కార్తీక్కు ప్రయత్నిస్తున్నా. భానుతో ఎలా మాట్లాడాలో ముందే ఆలోచించాను. అదేంటి నాన్న అలా గుమ్మం దగ్గర ఆగిపోయారు? లోపలికి రండి. బాబు, మీతో పాటు నేను కూడా వస్తాను. మీరెందుకు మావయ్య? వాళ్ళిద్దరూ వెళ్తున్నారుగా, వదిన తప్పకుండా తీసుకొస్తారు. తనకింటి దగ్గర మనందరం గ్రాండ్గా వెల్కమ్ చెప్దాం. లేదమ్మా, భాను దూరమై ఒక్క క్షణం కూడా మనశ్శాంతిగా లేను. నా తల్లిని కళ్ళారా చూసుకోవాలని, తనతో మనసు విప్పి మాట్లాడాలని ఎన్నో అనుకున్నాను. కానీ ఇన్ని రోజులు తానెక్కడుందో తెలియక బాధపడ్డాను. ఈరోజు మాత్రం ఇక్కడే ఉండి ఎందుకు దూరంగా ఉందా అని ఆలోచిస్తుంటే నా మనసు నేనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నానమ్మా. నా కూతురు కోసం నా కళ్ళు ఎంతగా ఎదురు చూస్తున్నాయో నేను మాటల్లో చెప్పలేనమ్మా. అందుకేరా నేను వస్తానంటోంది. తనతో నేను మాట్లాడాలరా. వద్దు నాన్న, అసలు భాను ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో ఎవరికీ అర్థం కావడం లేదు. తనతో ముందు మేం మాట్లాడతాం. మేం ఖచ్చితంగా తనని ఇంటికి తీసుకొస్తాం. మీ ఆరోగ్యం చూసుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది నాన్న. మీరు ఇంటి దగ్గరే ఉండండి. మీకు మాటిచ్చాను కదా, చెల్లిని తప్పకుండా తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. ప్లీజ్ నాన్న, కాదనకండి. నమస్తే సార్. నమస్తే. లోపల లగేజ్ ఉంది, తీసుకురండి. ఓకే సార్. మావయ్య, అసలు నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను. మన ఊళ్ళో కొండలున్నట్టు ఈ ఊళ్ళో ఇంత పెద్ద పెద్ద బిల్డింగులున్నాయి. ఆకాశాన్ని తాకుతున్నాయేమో అనిపిస్తున్నాయి. హైదరాబాద్ అంటే చాలా పెద్ద సిటీ కదా, ఇక్కడ ఇలాగే ఉంటాయి. ఏమో మావయ్య, మన వచ్చే దారిలోనే ఇంత పెద్ద బిల్డింగులుంటే ఇక ఊరంతా ఎన్నుంటాయో మొత్తం ఒకేసారి చూసేయాలి. అదేంటి సత్య, ఇంతకు ముందు నువ్వెప్పుడు సిటీకి రాలేదా? లేదు రాదా, మా ఊరు తప్ప అసలు నాకు బయట ఏముంటుందో కూడా తెలీదు. ఎప్పుడైనా మావయ్య తీసుకొస్తేనే కదా. ఇదిగో ఎన్నాళ్ళకి నీ దయ వల్ల ఇక్కడి దాకా వచ్చాను. కానీ ఎంత బాగుందో కదా, ఊరు మొత్తం నువ్వు నాకు చూపించాలి మావయ్య. మనం ఇక్కడికి వచ్చింది సిటీని చూడ్డానికి కాదు, వచ్చిన పని వేరు. ఆ పని చూసుకుని వెళ్ళాలి. వచ్చిన పని ఎలాగో చూసుకుందాం మావయ్య. పనిలో పనిగా ఊరు కూడా చూసేద్దాం. ఇంక నువ్వేం కాదనుకు. నేషనల్ హాస్పిటల్ ఇక్కడికి ఎంత దూరం? 5 కిలోమీటర్లు ఉంటుంది సార్. కాకపోతే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. 40 మినిట్స్ టైం పడుతుంది. రాధా, 12:30కి మనకి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. కనీసం మనం 11:30కి బయలుదేరాలి. త్వరగా ఫ్రెష్ అవ్వండి. అలాగేనండి. అమ్మా రండమ్మా. మా అందరికి టిఫిన్ ఏర్పాటు చేస్తావా? సరే సార్, మీరు ఫ్రెష్ అవ్వండి. ఈ లోపల నేను తీసుకొస్తాను. సరే.
అమ్మా క్యారేజీలు రెడీ అయ్యాయా? అయిపోయిందమ్మా. 2 నిమిషాలు. అమ్మా రాధా, క్యారేజీలు ఇచ్చిన వెంటనే తొందరగా వచ్చేయి. నీకిష్టమని చక్కెర పొంగల్ చేశాను, తిందుగాని. అదేంటి చక్కెర పొంగలి రామ్మోహన్ గారికి ఇష్టమని చేశారనుకుంటున్నారు, ఆయనేమో పొంగిపోతున్నారు. మరి మీరేంటి రాధమ్మకి ఇష్టమని చేశానని చెప్తున్నారు? మా పెళ్ళయ్యి 40 ఏళ్ళయింది. ఇప్పుడు ఆయనకి ఈ చక్కెర పొంగల్ ఇష్టమని ప్రేమగా చేసి పెట్టడానికి మేమేమైనా కొత్తగా పెళ్ళైన జంట ఏంటి? ఇది నా కూతురికి ఇష్టమని చేశాను, ఆయనేమో అలా మార్చేసుకున్నారు. ఎందుకంటే తినడానికి ఏదో ఒక వంక కావాలి కదా. మనసులో నాకిష్టమని చేస్తుంది, బయటికి మాత్రం కూతురు పేరు చెబుతుంది. ఏదైతేనే నా కూతురికి ఇష్టమైన ప్రతిదీ నాకు ఇష్టమే. అమ్మా రాధా, నువ్వు క్యారేజీ తీసుకువెళుతున్నది ఆ నార్సింగ్ రోడ్లో ఉన్న ఆఫీస్కేగా? అవును బాబాయ్, ఇవాళ 12 ఇవ్వమని చెప్పారు. వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేశారమ్మా. ఆ ఆఫీసుని వెనక వీధిలో ఉన్న రోడ్ నెంబర్ 12కి షిఫ్ట్ చేశారట. క్యారేజీలు అక్కడికే తీసుకురామన్నారు. మరి నువ్వెలా వెళ్తావు? రోజు వెళ్లే దారిలోనే వెళ్తాను బాబాయ్, అక్కడైతే ట్రాఫిక్ కూడా ఉండదు. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే రోడ్ నెంబర్ 12లోకి వెళ్ళిపోవచ్చు. అన్నా త్వరగా వెళ్దాం, క్యారేజ్ తీసుకో. అలాగే అమ్మా. పిన్ని వస్తాను. అమ్మా రాధా, ఒక్క నిమిషం. అమ్మా వస్తున్నా. మర్చిపోయానమ్మా, నా మందు నీకు తెలుసు కదా, వచ్చేటప్పుడు తీసుకొస్తావా? అన్ని పనులు రాధకే చెప్తున్నారు. మందులేగా, మీరెళ్ళి తెచ్చుకోవచ్చుగా. పర్లేదు పిన్ని, ఎలాగో నేను బయటకు వెళ్తున్నాను కదా, వస్తున్నప్పుడు తీసుకొస్తాను. బాబాయ్ మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు, నేను తీసుకొస్తాను, సరేనా? సర్లే అమ్మా, ఈ పనులన్నీ పెట్టుకుని నువ్వు రావడం మాత్రం లేట్ చేయకు, త్వరగా వచ్చేయమ్మా. చెప్పాను కదా నీకిష్టమని చక్కెర పొంగల్ చేశాను. నువ్వు తిన్నాకే మిగిలిన వాళ్ళకి పెడతాను. సరే బాబాయ్, తీసుకొస్తాను. అలాగేనమ్మా. కార్తీక్, బానుని ఇదే రూట్లో ఇక్కడే చూశాను. సరే బావా, మనం ఇక్కడే వెయిట్ చేద్దాం. నిన్న ఇదే రూట్లో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఈ రూట్లో వస్తుందని నాకు నమ్మకం ఉంది. మనం ఇక్కడే ఉందాం.